హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే డే 2 ప్రారంభోత్సవాలన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. సో టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది. ఈ లైట్స్కి ఇదే నీలకంఠేశ్వర స్వామి టెంపుల్. మార్నింగ్ నుండి తీయడానికి అవ్వలేదు, సో అందుకే ఈవినింగ్ వచ్చాను. సో ఇక్కడ మార్నింగ్ నుంచి హోమాలు యాగాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి, నైట్ కూడా జరుగుతున్నాయి. ఇది ఇక్కడ వేదశాలలో. సో ఇక్కడ ఈ టెంపుల్ ని టేక్ కేర్ చేసే ఫ్యామిలీ అని చెప్పాను కదా, ఇదే ఆ ఫ్యామిలీ. సో వీళ్ళైతే ఇక్కడ పీటల మీద కూర్చున్నారు. మనం వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకే చాలా మంది వెళ్ళిపోయారు. సో రేపే ప్రతిష్ట కాబట్టి ఇంటికి చుట్టాలందరూ వస్తారు. మా ఇంటికి కూడా వచ్చారు. సో రేపే ప్రతిష్ట కాబట్టి అందరూ హడావుడిగా ఉన్నారు. ఇక్కడ అయితే మా ఇంటి దగ్గరలో జంపింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇంకా ట్రైల్ కూడా ఇవ్వలేదు. మా వాడు అప్పుడే 10 రూపాయలు పట్టుకొచ్చి ఇక్కడ ఎగిరేస్తున్నాడు. 10 రూపాయలకి న్యాయం చేయాలని చెప్పి గట్టిగా ట్రై చేస్తాడు. సో ఇక్కడైతే ఇవి చూసారా, గోళీలు. చిన్నప్పుడు ఈ గోళీల ఆటలు మీరు కూడా ఆడారా? ఆడింటే కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగా ఆడాము. ఇందులో చాలా రకాలు ఉంటాయి. సో ఇక్కడైతే ఈ పిల్లలు గోళీల ఆటలు అయితే ఆడుకుంటున్నారు. అప్పట్లో 5 రూపాయలు పెడితే గుప్పుడు గోళీకాయలు వచ్చాయి. ఆటని తీసుకొచ్చి ఆటలో పెడితే ఇంకా గుప్పుడు అయ్యాయి. ఆట అనుకూలిస్తే అంతా మనకి, లేకపోతే గోవిందే. సో ఇంకా తెల్లారిపోయింది. సో ఈరోజే గుడి ప్రతిష్ట. టెంపుల్ అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగుంది కదా. సో అందరూ ఇక్కడ ధ్వజస్తంభాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. క్రెయిన్ సహాయంతో నిలబెడుతున్నారు. ఇక్కడ ఓం నమ శివాయ అంటూ క్రెయిన్ సహాయంతో దీన్ని అయితే నిలబెడుతున్నారు. అంటే నిలబెట్టడం అంటే దీనికి సపోర్ట్ కింద కొంచెం సిమెంట్ కూడా కలిపి పెట్టాలి, ఎందుకంటే అది చాలా బల్క్ కదా, వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో 1 డే అలా క్రెయిన్తో ఇలానే నిల్చోబెట్టారు. తర్వాత దారిపోయిన తర్వాత అది స్టేబుల్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సిమెంట్ తీసుకెళ్తున్నారు. సో ఇంటికి దగ్గరలోనే ఉంది కదా అని చెప్పి మా వాళ్ళు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యారు ఫ్లోటింగ్ అది చూసుకొని. ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చారు, ఇది రెండోసారి. సో ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి అందరం వెళ్ళిపోతున్నాము. వెనక ట్యాంకర్స్ అవి చూసారు కదా రెడ్ కలర్ లో, సో అవి రీసెంట్ గానే కట్టారు. సో అలా మాట్లాడుకుంటూనే టెంపుల్ కి అయితే వచ్చేసాము. దర్శనం కూడా అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఒకసారి మీకోసం మళ్ళీ లోపలికి వెళ్ళి వీడియో తీశాను. ఇక్కడైతే బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారు, నీలకంఠేశ్వర స్వామి, దక్షిణామూర్తి ఈ స్వాముల విగ్రహాలు అయితే సో ఇక్కడైతే మన వాళ్ళందరికీ అంటే ఊరు మొత్తానికి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. సో చుట్టాలు అందరూ ఎవరు పిలుచుకున్నా అందరూ వచ్చి ఇక్కడ భోజనం అయితే చేయొచ్చు స్వామి ప్రసాదాన్ని. సో మేము కూడా వచ్చేసాము. చాలా బాగా జరిగాయండి. ఎక్కడికక్కడ అన్ని స్టాల్స్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ. సో అన్ని ప్రసాదాలు అయితే అన్ని చాలా ఇక్కడైతే మైక్స్ లో కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేస్తున్నారు, ఎక్కడ అన్నం పడేయకూడదని. అలాగే డస్ట్బిన్స్ అయితే అరేంజ్ చేశారండి. విన్నారా? ఎవరి గోళ వాళ్ళది. ఇక్కడ జైంట్ వీల్స్ వచ్చాయంట, మా తమ్ముడు అడుగుతున్నారు. ఈ ఎండకి అదొకటే తక్కువ, ఎక్కితే కింద కాలుతుంది పైన కాలుతుంది, అందుకనే ఇలా చూసుకుంటూ వెళ్తున్నాము. దారిలో బొమ్మలు అయితే చాలా వచ్చాయి. ఇది చూడండి, ఆటో వేసుకుని వచ్చారు, జ్యువెలరీను భలే అల్లరి తీశారు, బెల్ట్లన్నీను. ఈ బెల్ట్లు చూస్తే మీకు ఏం గుర్తుందో కామెంట్ చేసేయండి. ఇటు పక్క అయితే ఇంకో కొట్టు, ఇక్కడైతే బుడిగీలు బొమ్మలు చాలా ఉన్నాయి, టెడ్డీ బేర్లు. మీరు కూడా కొనుక్కున్నారు చిన్నప్పుడు, నేనైతే చాలా బాగా కొనుక్కున్నాను. ఇదిగోండి ఈ పింక్ కలర్ ఫోన్లు చూసారా, ఇది లేదే మన బాల్యం అసలు గడవదు. చాలా స్టోరీలు ఉండే ఉంటాయి. పాప్స్ అండి భలే చూస్తుంది. పాపం వాళ్ళ అమ్మ ఇంకో నీళ్ళేదనుకుంటాను. ఇక్కడ బుడగలు అయితే అమ్మేస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకంతే, దారంతా దిక్కులు చూసుకుంటూ ఇలా ఇంటి వైపు అయితే వచ్చేసాము. గుర్తుగా అయితే ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి సాయంత్రం వద్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదు. అంతే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా పెద్ద థ్యాంక్స్. ఈలోగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఇంకా మంచి వీడియోలు వచ్చేస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. అంటే థ్యాంక్ యూ, బాయ్.